నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రస్తుతం నాదపాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వల్లి. కార్తిక్ గారు, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మధురైలో మహానాడు కార్యక్రమంలో అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని విపరీతంగా కొలుస్తారు. సో ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తే అక్కడ పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ గారికి అప్లాజ్ వచ్చింది. అయితే భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంలో భాగంగా తమిళనాడు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి మళ్ళీ అక్కడ గెలవటం కోసం ప్రయత్నాలు చేస్తుందని ఒక చర్చ వినిపిస్తూ ఉంది. మధురైలో జరిగిన ఆ కార్యక్రమం, భవిష్యత్ ప్రణాళిక ఎట్లా చూస్తారు మీరు? ఒక ఎనలిస్ట్గా ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎన్డీఏకి కానీ ప్రత్యేకించి బీజేపీ పార్టీకి ట్రబుల్ షూటర్ లాంటి వాళ్ళు. ఆయన ఒక ఫార్ములా చూపించాడు ఇప్పుడు, సక్సెస్ ఫార్ములా. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక నినాదాన్ని తీసుకొని విడిపోయిన టీడీపీని బీజేపీని కలపటం ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. 164 సీట్లతోటి కూటమి గెలిచింది. అవును. తర్వాత ఎక్కువ ఎంపీ సీట్లు రావటం వల్ల నార్త్లో కొద్దిగా బీజేపీకి సీట్లు తగ్గినప్పటికీ కూడా ఎన్డీఏ 3.0 ఏర్పడింది. అంటే మోడీ 3.0 ఏర్పడింది. ఓకే, ఇవాళ మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారంటే అతను తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉంది అంటే తెలుగు ఎంపీలు కూటమి వైపు ఎక్కువ గెలిచాయంటే కూటమి కట్టడం కారణం. ఆ కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఒక కారణం. అందుకే మోడీ గారు అంటారు, ఇతను పవన్ కాదు తుఫాను అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్ చూపించిన ఫార్ములా కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి ఉపయోగపడింది, రాష్ట్రంలో కూటమి బ్రహ్మాండ విజయానికి ఉపయోగపడింది. అవును. ఇప్పుడు ఇదే ఫార్ములా తమిళనాడు రాజకీయాల్లో తీసుకురావాలని బీజేపీ చూస్తా ఉంది. ఓకే, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఒక డిఫరెంట్, దేశంలో మిగతా రాష్ట్ర రాజకీయాల్లో ఉండవు. అక్కడ జాతీయ భావాజాలం కంటే కూడా ద్రవిడ భావాజాలానికి చోటు ఎక్కువ. ఇన్నాళ్ళు ద్రవిడ పార్టీలే, ఒకసారి డిఎంకే, ఇంకొకసారి అన్నాడీఎంకే, ఒకసారి కాకపోతే ఒకసారి పరిపాలిస్తూ వస్తున్నాయి. ఎస్. కాకపోతే జయలలిత గారి మరణం తర్వాత అన్నాడీఎంకేలో అంటే ప్రజాదరణ కలిగిన నాయకులు లేకుండా పోయాడు. ఇప్పుడు డిఎంకేకి ఆపోజిట్గా ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్ని తాము క్యాప్చర్ చేయాలని బీజేపీ అనుకుంటుంది. కానీ అనుకోవటం అంటే అది నార్త్ ఇండియా పేసుల వల్ల లేదు బీజేపీ గుర్తు వల్ల అయిపోయే ఈ రోజు అయ్యే పరిస్థితి కాదు అక్కడ. ఎందుకంటే అక్కడ జాతీయ పార్టీలో స్పేస్ తక్కువ, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ. అక్కడ ఎంతసేపటికి ద్రవిడ పార్టీలే. అవును, మొదటి నుంచి కూడా అక్కడ హిందీని వ్యతిరేకిస్తూ ఉంటారు. మా నేల మా భాష ఈ భావన ఎక్కువ ఉంటుంది. వేరే జాతీయ పార్టీలకు అక్కడ అవకాశం లేకుండా పోయి. ఎస్, అక్కడ ప్రాంతీయ భావజాలం ఎక్కువ, లోకల్ ఫీలింగ్ చాలా ఎక్కువ, ద్రవిడ రాజకీయం చాలా ఎక్కువ. ఆ మూస పద్ధతిలో అక్కడ రాజకీయ పార్టీలు అక్కడ జనాన్ని కూడా మోడు చేసి పెట్టేశాయి. కాబట్టి వాటి నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అంటే ఇవాళ బీజేపీకి ఉన్న ఒక ఆప్షన్గా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. రెండోది పవన్ కళ్యాణ్ ఫార్ములా కనపడుతోంది. ఒకటి పవన్ కళ్యాణ్ని, రెండు పవన్ కళ్యాణ్ ఫార్ములాని వాడి ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో కొంత స్పేస్ని తీసుకోవాలని బీజేపీ అనుకుంటుంది. ఒకటి బీజేపీకి కొంత స్పేస్ తీసుకురావటం, ఎన్డీఏ కూటమికి కొంత స్పేస్ తీసుకురావటం, మూడోది ఇండియా కూటమికి స్పేస్ తగ్గించడం. అంటే తను స్పేస్ పెంచుకోవటం, ఇండియా కూటమికి స్పేస్ తగ్గించడం. ఎందుకంటే మొన్న ఇండియా కూటమికి పార్లమెంట్ ఎన్నికలు ఎక్కువ ఎంపీ సీట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వన్ ఆఫ్ ది స్టేట్ తమిళనాడు. అక్కడ డిఎంకే లాంగ్ రన్ కాంగ్రెస్ ఫ్రెండ్గా ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఇండియా కూటమి దెబ్బ కొట్టాలి, ఎన్డీఏ కూటమికి ఎంపీ సీట్లు పెంచుకోవాలి. అది ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ కావాలి. డిఎంకేని బద్దలు కొట్టడం, ఇండియా కూటమి ప్రభావాన్ని తగ్గించడం అనేది ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి స్టార్ట్ కావాలి. ఇది బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. అందుకనే పవన్ కళ్యాణ్ చేత రకరకాల రూపాల్లో ఇప్పటికే సభలు పెట్టిస్తూ ఉంది, కార్యక్రమాలు చేపిస్తూ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చిరనివ్వనని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొని విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపాడు, అక్కడ కూడా విడిపోయిన అన్నాడీఎంకేని బీజేపీని ఇప్పటికే కలిపి ఉంచాడు కొంత. ఓకే, రాబోయే కాలంలో విజయ్ ఇప్పుడు సినిమా హీరో, అతను కొత్త పార్టీ పెట్టాడు, అతన్ని కూడా ఎన్డీఏ కూటమిలోకి తీసుకురావడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. మన తమిళిసై అంటున్నారు విజయ్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు బీజేపీతో కలిసి నడవడానికి. ఎస్, మన తమిళిసై చెప్పారు, మన మాజీ గవర్నర్ ఆవిడ, అక్కడ బీజేపీ లీడర్, ఆవిడ చాలా సీరియస్గా చెప్పింది ఏంటంటే విజయ్ రెడీగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు అని చెప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ చూడు, అక్కడ నాయకుల నోటి నుంచి పవన్ కళ్యాణ్ పేరు రావటాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతా ఉన్నాడు.
తమిళనాడు రాజకీయాన్ని చక్రం తిప్పడంలో. ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఒకటే, అయితే వీలైతే డిఎంకేని కొట్టేసి ఈసారికే ఎన్డీఏ కూటమిని అక్కడ గెలిపించుకోవడం, లేదు ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టలేకపోయినా అక్కడ ఎక్కువ స్పేస్ని, వీలైనంత ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేయడం, డిఎంకే కొన్న స్పేస్ని, ఇండియా కూటమి కొన్న స్పేస్ని తగ్గించడం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు తమిళనాడు నుంచి ఎక్కువ ఎంపీలు ఇండియా కూటమి గెలవకుండా చూసుకోవడం, ఈ టార్గెట్ గా బీజేపీ పావులు కలుపుతోంది పవన్ కళ్యాణ్ ముందు పెట్టి. అయితే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ ఒక సక్సెస్ ఫార్ములా ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయింది, పవన్ కళ్యాణ్ చరిష్మా ఉన్న లీడరు అంటే డైరెక్ట్గా పొలిటికల్గా వాడుకునే ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. కానీ వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే, ఒకటి మతపరమైనటువంటి ముసుగు ధరించి ఎందుకు ఈ విధంగా రాజకీయం చేయాల్సిన పరిస్థితి వస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు, ఇక్కడ తిరుపతిలో మాట్లాడారు, తర్వాత మదురైలో మొన్న మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే మతపరమైన ముసుగు తొడుక్కొని ఎందుకు బలోపేతం కావాలి, పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకుంటున్న లేదా, ఇది మాట్లాడుతున్నారు. అంటే బీజేపీ యొక్క సిద్ధాంతంలోనే సనాతన ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. పవన్ కళ్యాణ్ నిజానికి బీజేపీ కంటే కూడా ఎక్కువగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించి ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. సనాతన ధర్మ బోర్డు కావాలని దేశంలో డిమాండ్ చేసిన ఇంకొక నాయకుడు చూపించు. పవన్ కళ్యాణ్ నినాదాన్ని తన భుజాన్ని ఎత్తుకున్నాడు. అది బీజేపీకి కలిసి వచ్చే అంశం. సౌత్ ఇండియా నుంచి ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వచ్చినటువంటి ఒక జనాన్ని కదిలించగలిగిన నాయకుడు ఇంకొకరు లేరు. పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీకి ఇవాళ దొరికాడు. వాళ్ళ భావాజాలానికి దగ్గరగా ఉండి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించి సనాతన ధర్మ బోర్డు ఒకటి కావాలనే డిమాండ్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక వ్యక్తి ఇలా పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళు దొరికారు. కాబట్టి పవన్ కళ్యాణ్ నినాదాన్ని, పవన్ కళ్యాణ్ చరిస్మాని రాజకీయ అవసరాల కోసం కూడా ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోద్ది కదా. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు కదా, రాజకీయ పార్టీ రాజకీయ లాభాన్ని ఆలోచించుకుంటే కూడా కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మతాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేయటం కాదు, రాజకీయాన్ని ఉపయోగించుకొని తన రాజకీయ అవకాశాన్ని, అవసరాలను ఉపయోగించుకొని ఈ దేశంలో మెజార్టీ నమ్ముతున్నటువంటి, ఈ దేశానికి చారిత్రక సంపదగా ఉన్నటువంటి హిందుత్వ సనాతన సంప్రదాయాలని కాపాడాలనుకునేటువంటి ప్రయత్నం, దాన్ని ఎవరైతే వినాశనం చేయాలనుకుంటున్నారో, వాటిని ఎవరైతే ఇండియానిటీని, మన లోకాలిటీని పాడు చేయాలనుకుంటున్నారో, వాటికి వ్యతిరేకంగా నిలబడి సనాతన ధర్మ పరిరక్షణ కోసం నిలబడాలని, తనకు వచ్చినటువంటి రాజకీయ అవకాశాలని, తనకు వచ్చినటువంటి అవసరాన్ని, అవకాశాన్ని వాడుకొని ధర్మం కోసం నిలబడటం అనేటువంటి గొప్ప విషయం కదా. ఓకే, ఇక్కడ సక్సెస్ ఫార్ములా అక్కడ కూడా వర్కౌట్ అవుతుందంటారా తమిళనాడులో? అంటే నిజానికి ఇక్కడ అన్నాడీఎంకేకేమో మంచి క్యాడర్ ఉంది, కాకపోతే జనాన్ని కదిలించే లీడర్ లేరు. విజయ్ దగ్గరేమో పేస్ ఉంది, అంటే స్టార్ హీరో, కాకపోతే కింది స్థాయిలో పార్టీ, కొత్త పార్టీ కాబట్టి ఇంకా బిల్డప్ కాలేదు. తర్వాత పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉంది, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా, వాళ్ళ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ తమిళనాడులో చిరంజీవి యాక్టింగ్ చేసినాడు కదా, అందులో మన తెలుగు వాళ్ళు కూడా తమిళనాడులో చాలా మంది సెట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ కొంత అభిమానం ఉంది, ఫాలోయింగ్ ఉంది, మన మదురైలో మనం చూసాం కదా. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి తోడైనప్పుడు డిఎంకే మీద వ్యతిరేకత ఉంది. కాకపోతే డిఎంకేకున్న వ్యతిరేకత కనుక అటు ఇటు ఓడిపోయేంత వ్యతిరేకత ఉందా డిఎంకే? అంటే సహజంగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక సర్వే చేస్తే 70% డిఎంకేనే మళ్ళీ రావాలని చెప్పి, దానికి కారణాలు ఉన్నాయి మరి నేను చెప్తాను. మామూలుగా అక్కడ నేను మళ్ళీ చెప్తున్నా కదా, ద్రవిడ భావజాలం ఎక్కువ. ద్రవిడ భావజాలం రాజకీయ సాంప్రదాయం కూడా ఏంటంటే, ఒకసారి డిఎంకేకి అధికారం ఇస్తే ఇంకోసారి అన్నా డిఎంకేకి అధికారం ఇస్తారు. ఒక్కసారి మాత్రమే జయలలిత రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగింది, అదొక రికార్డు. అక్కడ ఒకసారి డిఎంకేకి ఇచ్చారంటే ఇంకోసారి అన్నా డిఎంకేకి ఇస్తారు. కానీ ఇప్పుడు అన్నా డిఎంకేలో లీడర్ లేరు. దానివల్ల ఇప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు సర్వే చేసినప్పుడు సహజంగానే కొంత ఇంకా వీళ్ళు కూటమి కట్టలేదు కాబట్టి, ఇంకా ఇటువైపు నుంచి సరైన లీడర్ కనపట్టలేదు కాబట్టి ఆ డిఎంకేకి వెళ్ళే మొగ్గు చూపించవచ్చు. కాక ఈ సర్వేలను చూసి మనం ఇదే జరుగుతుంది అనుకోవడానికి లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక రంగంలో దిగి వీటన్నిటిని కూటమిగా కలపగలిగితే ఆ ప్రభావం ఎన్నికల మీద పడింది. నువ్వు ఒక్కసారి ఊహించు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక 1 year ముందు చెప్పిన సర్వేలన్నీ ఏం చెప్పే, వైసీపీఏ గెలుస్తుందని చెప్పే. ఎన్నికల ముందు కూడా చాలా చెప్పిన సర్వేలు ఉన్నాయి, నాగర్ సర్వే అని, ఆత్మయాక్ష సర్వే అని, అవును, మస్తాన్ వరి సర్వే అని ఏం చెప్పే, వైసీపీఏ గెలుస్తుందని చెప్పే. కానీ ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలవలేదా? ఈ సర్వేల ఆధారంగా మనం వాస్తవాలని మరుగున పెట్టలేము. ఓకే.
ఖచ్చితంగా కూటమి కడితే ఆ కూటమి ప్రభావం లేదు ఆ డిఎంకే కాటినేటు దొరికింది, అందులోనూ మన లోకల్ లీడర్లే ఇక్కడ నాయకత్వం వహిస్తున్నారు అన్న ఫీలింగ్ ని తమిళనాడు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఓకే ఖచ్చితంగా డిఎంకేని కొట్టడం పెద్ద విషయం కాదు. సహజంగా డిఎంకేకి కాదు, అక్కడ ఎవరికి కూడా రెండోసారి తిరిగి ఒకే పార్టీకి తిరిగి రెండోసారి అధికారాన్ని ఇవ్వరు. ఆ రాజకీయ సాంప్రదాయం అక్కడ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాగా, రెండోసారి అధికారాన్ని చేపట్టితే ఒక జయలలితే. కాబట్టి ఇప్పుడు అవకాశాన్ని మరి పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఆ ప్రయత్నం సక్సెస్ అవుతా లేదా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇప్పటికిప్పుడు సక్సెస్ కావాలనేది ఒకటి, సక్సెస్ కాకపోయినా సరే డిఎంకే స్పేస్ ని తగ్గించేసి ఎన్డీఏ కూటమి స్పేస్ ని పెంచుకోవాలనేటువంటిది రెండు, ఏదో మేర వర్కౌట్ అయింది. చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ మాట్లాడదాం తమిళనాడు రాజకీయానికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్.